ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. కంటికి కనిపించని శత్రువు దాడి చేస్తే దేశాలు ఎలా శవాల దిబ్బలుగా మారతాయో కరోనా మహమ్మారి మనకు కళ్లకు కల్టినట్లు చూపించింది. ఆ భయంకరమైన పీడకల నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకొని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటోంది. కానీ మృత్యువుకు నిద్ర లేదు అన్నట్లు ఆఫ్రికా ఖండం నుంచి మరో గుండెలు గుబెల్మనే వార్త ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. దాని పేరే ఎబోలా. ఈ పేరు వింటేనే ఆఫ్రికా దేశాల ప్రజల వెన్నులో వణుకు పుడుతోంది. ఎందుకంటే కరోనా కంటే 10 రెట్లు వేగంగా అత్యంత క్రూరంగా మనిషి ప్రాణాలను తీయగల రాకాసి వైరస్ ఇది. సరిగ్గా 50 ఏళ్ల క్రితం 1976లో ఆఫ్రికాలోని కాంగో దేశంలో తొలిసారిగా ఈ వైరస్ను గుర్తించారు. అప్పట్లో ఈ మహమ్మారి సృష్టించిన మారణహోమం అంతా ఇంత కాదు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే కాంగో దేశంలో ఎబోలా వైరస్ నిద్రలేచింది. తన మృత్యు కౌగిలిని దాచి విలయ తాండవం చేస్తోంది. ప్రస్తుతం ఆఫ్రికాలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిజీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారికంగా వెల్లడించిన లెక్కల ప్రకారం కాంగోలో ఈ ఎబోలా వైరస్ బారిన పడి ఇప్పటికే ఏకంగా 65 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 246 మందికి పైగా ఈ వైరస్ బారిన పడి ఆసుపత్రుల్లో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అసలు ఎబోలా వైరస్ ఎందుకింత డేంజర్ అంటే ఇది సోకిన రోగి బతికే అవకాశాలు కేవలం 10% మాత్రమే ఉంటాయని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఒక్కసారి వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే తీవ్రమైన జ్వరం, కండరాల నొప్పులతో మొదలై లోపలి అవయవాలు డ్యామేజ్ అయ్యి కళ్ళు, ముక్కు, నోటి నుంచి రక్తం కారుతూ పేషెంట్ అత్యంత నరకయాతన అనుభవించి చనిపోతాడు. ఇప్పుడు కాంగోలో ఆసుపత్రులన్నీ ఇలాంటి రోగుల ఆర్తనాదాలతో నిండిపోతున్నాయి. అయితే ఇక్కడ ప్రపంచాన్ని తీవ్రంగా కలవరపెడుతున్న అసలు సమస్య మరొకటి ఉంది. కాంగో చాలా పేద దేశం. అక్కడ ప్రజలకు సరైన ఉపాధి అవకాశాలు లేవు. బతుకు తెరువు కోసం, 2 పూటల తిండి కోసం ఆ దేశ ప్రజలు పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు, పొరుగు దేశాలకు వలసలు వెళ్తుంటారు. సరిగ్గా అదే ఇప్పుడు ఎబోలా వ్యాప్తికి ప్రధాన కారణమవుతోంది. ఉపాధి కోసం వలస వెళ్తున్న కూలీల ద్వారా ఈ వైరస్ సైలెంట్గా ఒకరి నుంచి మరొకరికి, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇది కేవలం గాలి ద్వారా వ్యాపించదు. వ్యాధిగ్రస్తుడి శరీర ద్రవాలు, రక్తం, చెమట ద్వారా అత్యంత వేగంగా పక్కవారికి సోకుతోంది. కాంగోలో జనాలు దానికి ఆనుకొని ఉన్న సరిహద్దు దేశాలైన ఉగాండా, సౌత్ సుడాన్ దేశాలకు ఆఫ్రికా CDC అత్యవసర హైలైట్ జారీ చేసింది. బార్డర్స్లో కట్టుదిట్టమైన మెడికల్ చెకప్లు చేయాలని, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఆ దేశాలు కూడా శ్మశానులుగా మారడం ఖాయమని హెచ్చరించింది. సో ఒక పక్క ప్రాణాలు తీసే మహమ్మారి, మరోపక్క కడుపు కాల్చే ఆకలి. ఈ రెండింటి మధ్య కాంగో ప్రజలు నలిగిపోతున్నారు. ఒక ఇంట్లో ఎవరికైనా ఎబోలా సోకితే కనీసం దగ్గరికి వెళ్లి మంచినీళ్లు ఇవ్వడానికి కూడా కుటుంబ సభ్యులు భయపడే దారుణమైన పరిస్థితి అక్కడ దాపురించింది. ఆఫ్రికా దేశాల్లో సరైన వైద్య సదుపాయాలు ఉండవు. అధునాతన ఆసుపత్రులు సరిపడా మందులు లేకపోవడం వల్లే అక్కడ మరణాల రేటు అంత దారుణంగా ఉంటుంది. ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బతుకుతున్న ఆ ప్రజలకు ఇప్పుడు అంతర్జాతీయ సమాజం సహాయం అత్యవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర దేశాలు రంగంలోకి దిగి కాంగోకు వైద్య సహాయం అందించకపోతే ఈ 65 మరణాలు రేపు 100,000గా మారడానికి ఎంతో సమయం పట్టదు. ఎబోలా ఇది కేవలం కాంగో దేశానికి మాత్రమే వచ్చిన ముప్పు కాదు. ఈ ఆధునిక ప్రపంచంలో ఏ మూల ఏ వైరస్ పుట్టినా అది విమానాలు ఎక్కి ఖండాలు దాటడానికి ఎంతో సమయం పట్టదు. కరోనా నేర్పిన గుణపాఠాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఎబోలా వైరస్ను ఆఫ్రికాలోనే కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలన్నిటిపైన ఉంది. కాంగో ప్రజలు ఈ మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని, ఈ వైరస్ మరింత ముందుకు వ్యాపించకుండా ఆగిపోవాలని అందరూ కోరుకుందాం.